హలో ఆల్. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా వైరల్ అయిపోతుంది. అదేంటంటే ఈ రోటీ మేకర్. ఈ రోటీ మేకర్తో మనము జొన్న రొట్టెలు కానీ గోధుమ రొట్టెలు కానీ బాగా చేసుకోవచ్చంట. నేను దీంట్లో యాజ్ ఎ నార్మల్ పర్సన్గా దీని జెన్యూన్ రివ్యూ ఇస్తాను. ఎలా ఉందో ఈ వీడియో మొత్తం చూడండి. సో మనం దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం అన్నమాట. సో మీకు ఈరోజు నేను ఓపెన్ చేసి ఇది ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని మనము చూసుకుందాం. ఇది శ్రీ విజయ బ్రాండ్ వాళ్ళది రోటీ మేకర్. అసలు ఇంత పెట్టి కొన్నా జొన్న రొట్టెలు వస్తాయో రావో నాకు పెద్ద డౌట్గా ఉంది. మనకి 2 బటర్ పేపర్స్ ఇచ్చారు. దీంట్లో మన ఒక బుక్ ప్రొవైడ్ చేశారు. ఇది మనం ఫిట్ చేసుకోవాలి. బబుల్ ర్యాప్ పేపర్లో మనకి చుట్టి ఇచ్చారు. చాలా వెయిట్గా ఉంది. దగ్గరకు వస్తే మీరు కొంచెం దగ్గరకు వస్తే దీనికి ఇక్కడ నట్టు ఇచ్చారు. ఈ నట్టు తీసి ఫిట్ చేసుకోవాలనుకుంటా. ఎస్, సో మనకి ఇవి ఇచ్చారు కదా, వీటితో మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలనుకుంటా. ఐ థింక్ సో. ఎస్, సో ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఇది లోపల అయిపోయి ఈ లోపల అయితే చాలా బరువుగా ఉంది. లోపలే ఇలా ఉంది మొత్తం. ఇవన్నీ షీట్స్ వచ్చేస్తాయి, తీసేస్తే వచ్చేస్తాయి. సో మొత్తానికి ఇది ఇలా ఉంది. మనం దీంట్లో ఇప్పుడు ఇది జొన్న రొట్టెకి నేను చపాతీకి పిండి నానబెట్టుకున్నా. జొన్న చపాతీకి ఇది పెట్టి బటర్ పేపర్ పెట్టి ప్రెస్ చేస్తున్నా. అయితే ఏమవుతుందంటే ఇట్లా వేస్తే ఇట్లా ఇది పోతలేదన్నమాట. ఇక్కడికి ఇది పోకపోయేసరికి మనం ఇట్లా చేయితో ప్రెస్ చేసి అప్పుడు మళ్ళీ ఇది ప్రెస్ చేయడం అవుతుంది. ఇట్లా ప్రెస్ చేస్తే నాకు తెలిసి ఇది ఇరిగిపోద్ది. ఫస్ట్ పాయింట్ దగ్గర ఇగోండి, అంత పిండికి ఇంత చిన్నదైంది. సరే, మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి ఒత్తుకుందాం. మనం ప్రెస్ చేసుకుందాం. ఇంకోసారి ప్రెస్ చేసుకున్నా కూడా పెద్దగా ఏం లాభం లేదేమో అనిపిస్తుంది. ఇంత లావ్ అయింది, ఇంత లావ్. టోటలీ డిస్సాటిస్ఫాక్షన్. నేనైతే జొన్న రొట్టె తిందామని అనుకునేసరికి ఎలా అయింది. వేస్ట్. నా జొన్న రొట్టె కోసం కొనే వాళ్ళైతే కొనకండి. ఇది జొన్న చపాతీ రివ్యూ. సో ఇందాక జొన్నలతో చపాతీ చేసాం కదా, ఇప్పుడు గోధుమలతో చేద్దాం. ఇది కూడా పిండి నానబెట్టుకున్నాను నేను. ఇంత ముద్ద తీసుకుంటున్నాను. పెడుతున్నాను, బటర్ పేపర్ పెడుతున్నాను. చేసి సో గోధుమ చపాతీ అయితే బాగానే వచ్చింది. సన్నగా, చాలా సన్నగా వచ్చింది గోధుమది అయితే. ఓకే, గోధుమది నాకు కొంచెం మంచిగా అనిపించింది.
చూడండి చాలా అయ్యో సన్నగా వచ్చింది, అతుక్కుంటుంది చాలా సన్నగా. ఓకే ఓకే ఇది ఓకే. అసలు జెన్యూన్గా నా రివ్యూ ఏంటంటే ఆ రోటీ మేకర్ మీద అది 2600 ఉందండి. నేను నాకు జొన్న రొట్టెకి యూజ్ అవుతుందేమో, కొంచెం వెయిట్ లాస్ అవుదామని చెప్పి తీసుకున్నాను. బట్ అది వేస్ట్, జొన్న రొట్టెకి పనికిరాదు. ఇంకా గోధుమ రొట్టెకి అంటారా, గోధుమ రొట్టెకి పనికి వస్తుంది కానీ దానికి ఆయిల్ అప్లై చేయాలి. మనం పుల్కాస్ ఆయిల్ లేకుండానే తింటాం. ఇంకోటి మనం హ్యాండ్తో చేసుకుంటే చాలా సన్నగా చేసుకుంటాం, దాని మీద సన్నగా వస్తున్నాయి కానీ పాపడ్ టైప్ వచ్చేస్తున్నాయి. అది నాకు ఎందుకో నచ్చలేదు, అది కరెక్ట్ కాదేమో అనిపించింది. మీరు అసలు డబ్బులు వేస్ట్ చేసుకోకండి దాని మీద. నేను చేసిన పొరపాటు మీరు చేయకండి. నేను దాని రేటింగ్ 5కి 1 కూడా ఇవ్వను, వేస్ట్ అసలు. అది ప్రెస్సే అవ్వట్లేదు, మనం చేయబెట్టి ప్రెస్ చేస్తేనే అవుతుంది. యాక్చువల్ నాకు వీడియో తీసేవాళ్ళు కానీ ఎవరు లేరు. అదర్వైజ్ నేను గోధుమ రొట్టె కూడా 2-3 చేసి చూసాను, దాని మీద సరిగా రాలేదు, అంతా గట్టిగా పాపడ్ టైప్ అయింది, సాఫ్ట్గా అసలు లేనే లేదు. మనం పిండి ఎంత సాఫ్ట్గా చేసుకున్నా కూడా అది అసలు లేనే లేదు. నా ఉద్దేశం అయితే మీరు ఎవరు కొనకండి, ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ. ఈ యూట్యూబర్స్ అందరూ ఎవరైతే 1 lakh+ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ మనుషుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు వీటి మీద. ఇంకొకటి, మీరు వాళ్ళు ప్రమోషన్ చేయగానే మనం గుడ్డిగా కొనొద్దు, అర్థమవుతుందా? మనకి అది యూజ్ అనిపిస్తేనే, అన్లెస్ అంటిల్ మన కళ్ళతో చూసే వరకే, చూసాకే కొనండి. యూట్యూబర్స్ పెయిడ్ ప్రమోషన్స్ని నమ్మకండి, ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నాను. అన్ని పెయిడ్ ప్రమోషన్స్ చేసి మనల్ని తప్పుదో పట్టిస్తే మన మనీ వేస్ట్ అయిపోతున్నాయి అన్నమాట. సో అలా మనీ వేస్ట్ చేసుకోకండి, సేవ్ చేసుకో. సో అందరికీ బాయ్ బాయ్. ఈ రివ్యూ నచ్చితే అందరికీ లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా.